మూన్ వాక్ 2 hours రన్ టైమ్ తో హాట్‌స్టార్ లో మలయాళం నుండి తెలుగులోకి డబ్బై స్ట్రీమ్ అవుతుంది. ఎందుకు చూసానో నాకు కూడా తెలియదు. కానీ ఫినిష్ అయితే చేసేసా. ఇక చూసాక నాకైతే ఏదో డాక్యుమెంటరీ చూసిన ఫీలింగ్ కలిగింది. ఇంకా డాక్యుమెంటరీనే బాగుంటుందేమో, ఈ మూన్ వాక్ మాత్రం మూన్ పక్కన ఉండే చొక్కాలు చూపించింది. అసలు స్టోరీనే లేదు. కొందరు కుర్రాలని పెట్టేసి మైకిల్ జాక్సన్ గారి రిఫరెన్స్ తో ఒక చిన్న లవ్ స్టోరీ, కొందరు డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండే ఫ్రెండ్స్, వాళ్ళకి ప్రాబ్లమ్స్, మధ్యలో ఒక బ్రేక్ డాన్స్ మీద ఇంట్రెస్ట్, ఇంట్లో వాళ్ళు చదువుకోమని స్కోల్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక్క సీన్ కూడా అసలు 5 minutes కూడా నాకు ఎంగేజింగ్ అనిపించకపోగా ఎందుకు స్టార్ట్ చేశానో అనిపించింది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం వచ్చిన స్టైల్ మూవీ, లారెన్స్ గారిది. ఒక ఫ్రెండ్షిప్, ఒక మదర్ సెంటిమెంట్, ఇన్స్పైరింగ్ ఎలివేషన్స్, మంచి సాంగ్స్ అండ్ మ్యూజిక్, డాన్స్, కాంపిటీషన్, చిన్న లవ్ స్టోరీ, ఒక రివెంజ్, ఇలా అన్ని ఎలిమెంట్స్ కలిపి ఉంటాయి. అంటే ఇది ఎందుకు ఎగ్జాంపుల్ గా చెప్తానంటే, డాన్స్ చుట్టూ తిరిగే సినిమా కాబట్టి. ఇప్పుడు చూసినా కూడా ఈ స్టైల్ మూవీ భలే అనిపిస్తుంది. ఇక ఈ మూన్ వాక్ మాత్రం బ్రేక్ డాన్స్ చుట్టూ తిరిగిన ఈ మూవీ ఈ స్టైల్ మూవీలో జస్ట్ 5% ఉంటుందేమో, అంతే. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, ఇబ్బంది పెట్టే సన్నివేశాలు ఏం లేవు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏం లేదు. 1992లో ఖతర్లో ఫస్ట్ బ్రేక్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చే రేంజ్ కి వెళ్ళిన కొందరు కుర్రాళ్ళు రివైండ్ చేస్తే వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ లో అసలు ఏం జరిగింది, స్థాయి వరకు ఎలా వచ్చారు అన్నదే సినిమా. ప్లస్ అంటే ఏమైనా ఉన్నాయంటే కాస్త పాతకాలంలో ఉన్నట్టే ఆ మ్యూజిక్ ఉంది. ఇక కాస్ట్యూమ్స్ అండ్ సెట్స్ కూడా, సినిమాటోగ్రఫీ ఒకటి బాగుంది. వీటన్నిటికీ మించి బ్రేక్ డాన్స్ చేసిన కుర్రాళ్ళు డాన్స్ ఉన్న చోట బాగా చేశారు. అండ్ చాలా టాలెంట్ కావాలి వీళ్ళు చేసిన డాన్స్ మూవ్స్ చూస్తుంటే అనిపించింది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ అంత సెట్లు, సినిమాటోగ్రఫీ ఆ కాలంలో ఉన్న నీరసం తెప్పించేలా అవుతుంది మూవీ. అన్ని ఉంటాయి సినిమాలో, ఫ్రెండ్స్, లవ్, అంబిషన్, ఇంట్రెస్ట్, ఫ్యామిలీ, ఎనిమి, డాన్స్, ఒక్క ఆస్పెక్ట్ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఏదో అక్కడక్కడ వీళ్ళు ప్రాక్టీస్ చేసే డాన్స్ మూవ్స్, ఇంకా క్లైమాక్స్ లో వేసే ఒక 2 నిమిషాల డాన్స్, ఇవి తప్ప మిగతా సినిమా అసలు ఎంగేజింగ్ గానే లేదు. స్టోరీ కూడా ఉండాలి కదా, స్టార్ట్ చేసిందేమో ఏదో సక్సెస్ అయ్యారన్నట్టు, కానీ ఆ జర్నీలోనే లేదు. ఎమోషనల్ గా ఎక్కడ కనెక్ట్ అయ్యేలా లేదు. గంట సినిమా అవుతుంది, ఇంకా క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ సీన్ లానే ఉంటుంది. నేనైతే ఒక 20 నిమిషాలు అప్పుడు అనుకున్నా, సరే ఇప్పుడైనా అసలు పాయింట్ కి వస్తారేమో, మలయాళం సినిమాలు ఇలాగే స్టార్ట్ అవుతాయి, ఒక స్టోరీని ఎస్టాబ్లిష్ చేశాక ప్రొసీడింగ్స్ బాగుంటాయేమో. అబ్బే, ఇక సినిమా ఇలా వెళ్తూనే ఉంది. ఇంకా అదే డల్ ప్రొసీడింగ్స్, క్లైమాక్స్ లో వేసిన ఒక్క డాన్స్ మూవ్ తప్ప. సో ఫైనల్ గా మూవీకి ఎడిట్ ఏంటంటే, ఈ మూవీని డెఫినెట్ గా మంచి బ్రేక్ డాన్స్ కాంపిటీషన్ గా, హై ఇచ్చేలా, పోటా పోటీలా వెళ్ళేలా తీసుండొచ్చు. కానీ అన్ని కలుపుకుంటున్న ఈ మూవీ అసలు కొంచెం కూడా ఎంగేజ్ చేయని విధంగా ఉంది. నాకైతే నచ్చలేదండి. మీకు నచ్చుతుందేమో ఒక అరగంట చూసి డిసైడ్ అవ్వండి. నాట్ ఎట్ ఆల్ ఎంగేజింగ్ ఫిల్మ్ ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి, ఇది నా ఒపీనియన్ 2/5. మీకు అంటే ఓకే నచ్చినట్లయితే Please subscribe my channel.